హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజ్జు బ్లాగ్స్. మిగిలిన దోశ పిండితో పునుగులు అయితే చేస్తున్నా. మా పిల్లలు అడిగారని చెప్పి మార్నింగ్ అయితే దోశలు అయితే చేశాను. కొంచెం పిండి మిగిలింది, అది ఎటు కాకుండా ఉండడంతో ఈవినింగ్ స్నాక్స్కి అయితే పునుగులు అయితే చేస్తున్నా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మిగిలిన దోశ బ్యాటర్లో కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పావు కప్పు గోధుమ పిండి, 2-3 స్పూన్ల రవ్వ కూడా వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి కొన్ని నీళ్లు వేసుకొని ఇలా కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండిని అయితే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా పునుగుల్లాగా వేసుకుంటే వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే. బయట వర్షం పడుతుంది కదా, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అందుకే మీరు కూడా వేడివేడిగా ఇలా పునుగులు చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.